హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ యర్ బాయ్ ప్రణయ్. అయితే పొద్దుగాల అయితే గుడ్ మార్నింగ్ అయిపోయింది మనకు. అయితే లేచేసి జర ఎండకు కూర్చున్నాం, చలి పెడుతుందని. అయితే ఇక మనం ఫ్రెష్ అప్ అయిపోయి మనం మీల్స్ అయితే వేసేసి ఇంకా ట్యూషన్ కాడికి పోయి దోస్తులతో కలిసేసినాం. ట్యూషన్లో లైట్గా నిద్ర పడుతుండే, కానీ ఇట్లా అయితే పని కాదని లేచినాము, చదువుకున్నాం. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎగ్జామ్ ఉంది మనకు, లేనిదే అది. సో చదువుకున్నాము. ఇంకా ఇజ్జాతిగా ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నాం, గుడికి పోయి దర్శనం చేసుకున్నాం దేవుని. ఇంటికి వచ్చి డ్రెస్ అప్ చేసినాం, మనం మీల్స్ అయితే వేసేసుకున్నాము. కొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. కాలేజ్కి పోతున్నాం అనుకుర్రా, లేదు దోస్తు హాస్టల్ కాడికి పోయినాం. మనం హాస్టల్ కాడికి పోయి జర్రా లైట్గా షో మింగినాం. సో మన అవుట్ఫిట్ ఇది తెలిసిన కదా, మన జోబ్లో ఐడి కార్డ్ ఇంకా పెన్ ఉంటుంది, హాల్ టికెట్ కూడా ఉంటుంది, కానీ వెనకాల జోబ్లో పెట్టుకున్నాం సేఫ్టీ కోసం అన్నది. సో సెంటర్ కాడికి వెళ్ళిపోయినాం, జర దోస్తులతో ముచ్చట్లు పెట్టి ఇంకా లోపలికి పోయి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాం. అయితే వాళ్ళు మొత్తం నింపుడు ఉండే ఎగ్జామ్లో నింపేసి ఇంకా బయటకు వచ్చి డైట్ కోక్ వేసేసినాము. ఇంటికి వచ్చి మన ఎగ్ వైట్స్ కూడా వేసేసినాం. జర్ర ఇట్లా వండుకొని లేచి జిమ్కి అయితే తయారైపోయినాం. ఇలా చెస్ట్ ఇంకా షోల్డర్ వర్కౌట్ ఉండే. సో పంప్ అయితే ర్యాంప్ వచ్చింది. పంప్ వచ్చిందని మనం ఆగుతామా, టీషర్ట్ లేపేసినాము. టీషర్ట్ లేపేసి బనీన్ తీసుకుపోయినాం, ఇంకా బనీన్ మీద వర్కౌట్ చేసినాం. సో గాయస్, కమెంట్ చేయర్రా బై, ఎట్లుందో మన ఫిజిక్ ఎట్లా కనిపిస్తుందో. వాడు కమెంటే చేస్తలేడు, నేనేమో పిచ్చోన్ లెక్క పోజింగ్లు ఇచ్చుకుంటా షో మింగుకుంటా చేస్తున్నా. అయితే ఇంకా దీన్నే ఇంకా మసల్ ఫైబర్స్ అంటారు. ఇట్లా నూపుకొని ఇంకా అయిపోయింది మన వర్కౌట్. ఇంటికి పోయి మన పోస్ట్ వర్కౌట్ తాగేసినాము, ప్రోటీన్. సో బయటికి పోయి చికెన్ సలాడ్ అయితే వేసేసినాం. అయితే నేను ఇంటికి వచ్చేసి వాకింగ్ చేసి పనుకుంటాం. బాయ్ గాయస్.